జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఐఎస్ఎఫ్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేరువేరు కాలేజీలు, వేరువేరు యాడ్లు, వేరువేరు ర్యాంకులు, కానీ విద్యార్థి మాత్రం ఒకరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఒకే కాలేజీలో ఎలా చదువుతాడని ప్రశ్నిస్తున్నాడు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పొరేట్ విద్యాసంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యాసంస్థలు మంచివా చెడ్డవా అని ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేసింది. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపింది.